గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధానమైన అంశాలను ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక గురించి చూస్తే ఈరోజు దీంట్లో ప్రధానమైన వార్తలు ఏం తీసుకున్నారు? 1,00,000కు 5,000 అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాధుడే. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా దీన్ని తీసుకున్నారు. విదేశాలకు నగుల బదిలీపై 5% పన్ను విధిస్తూ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి తగ్గనున్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. ఇక నుంచి విదేశాల నుంచి నగదు బదిలీపై 5% పన్ను విధిస్తూ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఈ మధ్యకాలంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ రోజుకొక నిర్ణయం, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటా ట్రంప్ తెలియని పరిస్థితులు అయోమయంలో ఉంది. ముఖ్యంగా భారతదేశం ఎక్కువగా ఈ ట్రంప్ నిర్ణయాల పట్ల భారతదేశం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని, అదేవిధంగా ఎక్కువగా వ్యతిరేకత భారతదేశం మీద ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇటువంటి విదేశాల నగదు బదిలీపై 5% పన్ను విధిస్తూ బిల్లు. ఇక నుంచి ఎవరైనా సరే అమెరికా నుంచి నగదు అంటే డబ్బు ఎవరైనా పంపాలనుకుంటే భారతదేశానికి 5% పన్ను విధిస్తూ ఒక ఆమోదం చేస్తూ ఒక బిల్లు పంపించారు. అదేవిధంగా ఇది కనుక కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి తగ్గనున్న బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. ఇది కనుక అమలైతే జూలై 4 నుంచి ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడే అవకాశం కనబడుతూ ఉంది. 2023లో భారత్ విదేశాల నుంచి 11,800 కోట్ల డాలర్ల నగదు, దాంట్లో 28% అమెరికా నుంచే. దాదాపుగా ఉన్నటువంటి ఎక్కువగా నగదు మనకు అమెరికా నుంచి ఎక్కువగా నగదు ఉంది. కాబట్టి ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి నగదు బదిలీలు ఎక్కువగా అమెరికా నుంచి మనకు భారతదేశానికి, అంటే అక్కడ ఉద్యోగస్తులు కానివ్వండి, అక్కడ ఎక్కువగా మన భారతీయులు ఎక్కువ అమెరికాలో నివసిస్తూ ఉంటారు. వారు ఇక్కడి నుంచి అక్కడ అమెరికాకి వెళ్ళిందే సంపాదించుకోవడానికి. అక్కడ సంపాదించిన మొత్తాన్ని డబ్బుని ఇక్కడ పంపించేటప్పుడు ఈ విధంగా నగదు వేయటం వల్ల 5% పన్ను విధించడం వల్ల చాలా భారీగానే నష్టపోయే అవకాశం ఉంది. తర్వాత ట్రంప్ మిస్టరీ అంటే ఇంకొక వార్త కూడా ప్రధానంగా తీసుకున్నారు. భారత్ విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి. మోదీకి ప్రాధాన్యమిస్తూనే పన్నుల మోత. వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు. ఐఫోన్ యూనిట్లకు భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్లను ఒకే ఘటన కట్టే వైఖరి. టర్కీ క్షిపణిలో విక్రయ కాంట్రాక్టు. తొలుత హడావుడి చేసినా చివరికి చైనానే. ఈ మధ్యన దాదాపుగా ట్రంప్ రాకముందు భారతీయులందరూ ట్రంప్ గెలవాలని కోరుకున్నారు ఆ ఎన్నికల్లో. ఎందుకంటే ట్రంప్ వస్తే భారతీయులకు చాలా మేలు కలిగిద్దని అందరూ అనుకున్నారు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి భారతీయుడుగా ఈసారి ట్రంప్ గెలవాలని కోరుకున్నారు. ట్రంప్ గెలవటం కోసం చాలా కృషి చేశారు, ఎందుకంటే భారతీయులకు మేలు జరిగిద్దని. కానీ ట్రంప్ గెలిచిన తర్వాత దాదాపుగా ట్రంప్ వల్ల ఉపయోగం లేదా అనేది పక్కన పెడితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు మాత్రం భారతదేశం రోజుకొక రకంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్న ట్రంప్ నిర్ణయాల పట్ల మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గానే ఉందని చెప్పుకోవాలి. భారతదేశంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడు వైఖరి. ఒకరోజు ఒక రకంగా ఉంటుంది ట్రంప్ నిర్ణయం భారత్ పట్ల, ఇంకో రోజు ఇంకో రకంగా మాట్లాడు చూడటానికి ఫేవర్గా ఉన్నట్టే కనబడుతుంది. కానీ ఆ తీసుకున్న నిర్ణయం భారతదేశానికి కొంచెం నష్టంగా కనబడుతుంది. భారతీయ వైఖరి పట్ల ప్రధాని మోదీ పట్ల చాలా సన్నిహితంగా ఉన్నట్టే ఉంటున్నారు. కానీ తీసుకునే నిర్ణయాలు మాత్రం వచ్చేటువంటి స్టేట్మెంట్ మాత్రం రోజుకు ఒక రకంగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏదైతే ఐఫోన్ యూనిట్లు ఉన్నాయో భారత్ నుంచి తరలించాలని సంబంధించిన యాపిల్కు సూచన. అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటారు, వాళ్ళు భవిష్యత్తులో బాగానే చూసుకుంటారు. కాబట్టి యాపిల్ కంపెనీ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, వచ్చేయండి అంటూ నిన్న ఒక ప్రకటన. తర్వాత కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాయనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఆ ట్రంప్ నిర్ణయాలు. ఒకసారి రెండు బలమైన దేశాలు అంటారు. భారతదేశాన్ని పాకిస్తాన్ని ఒకే ఘాటున కట్టడం అనేది చాలామందికి నచ్చలేదు. నెటిజన్లకు కాదు, భారతదేశంలో చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే రెండు బలమైన దేశాలు అంటమేంది, భారతదేశాన్ని పాకిస్తాన్తో పోల్చడం ఏంది, అసలు భారతదేశం యొక్క భారత ఆర్మీ కానివ్వండి, భారతదేశం ఉన్నటువంటి బలగాలేంది పాకిస్తాన్తో పోల్చడం ఏంది, దీన్ని మాత్రం చాలా తీవ్రంగానే విమర్శించారు. తర్వాత టర్కీతో క్షిపణుల విక్రయ కాంట్రాక్టు. ఓ పక్కేమో ఈ క్షిపణులకు సంబంధించి బ్రహ్మాస్ కానివ్వండి, ఇవంతా భారతదేశం ప్రపంచ స్థాయిలో తెలియజేసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా.
మళ్ళీ టర్కీతో కాంటాక్ట్ తీసుకోవటం ట్రంప్ నిర్ణయాల పట్ల ఇటుపక్క బ్రహ్మాస్ క్షిపణిని పొగుడుతున్నారు, ఇటుపక్క టర్కీతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా తుర్కీకి సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా ప్రవర్తించిన ట్రంప్ వాణిజ్య విషయాల్లో కూడా సంబంధించిన విషయంలో కూడా భారీగా పన్ను వేయటం, భారతదేశానికి ఎగుమతులు అయ్యే విషయాల్లో కానివ్వండి అలాంటి విషయాల్లో కూడా భారీగా పన్ను వేయటం, ఇలా ప్రతి విషయంలో కూడా భారతదేశంతో చాలా సన్నిహితంగా ఉన్నట్టే కనబడతా ఉంది. ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. ట్రంప్ పట్ల చాలా సానుకూల వైఖరితో ఉన్నారు భారతీయులు. ఎక్కడా ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. అయినప్పటికీ కూడా రోజుకు రకమైనటువంటి వైఖరి ప్రదర్శించడం భారతదేశంలో కొంత అసహనాన్ని గురి చేస్తుంది. దీని వెనక మతలబే అనేది కూడా అర్థం కావట్లేదు. ఓ పక్క ఎప్పటి నుంచో ఉన్నటువంటి పీఓకే విషయంలో కూడా నేను కలగజేసుకుంటాను, దానికి సంబంధించి నేను మాట్లాడతానంటాం కొంతవరకు చర్చకు దారితీసింది. మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు, మూడో వ్యక్తి అనేది ఉండకూడదు. మనకు బయట నుంచి వచ్చిన మూడో వ్యక్తి విదేశీయులు సమస్యను పరిష్కరించడం ఏంది, పీఓకే వల్ల ఎంత నష్టపోయాము, పాకిస్తాన్ వల్ల ప్రతిరోజు ఉగ్రవాదుల వల్ల భారతదేశంలో ఎంతమంది సామాన్యులు కానివ్వండి, భారత ఆర్మీలో ఉన్నటువంటి జవాన్లు కానివ్వండి ఎంతమంది చనిపోతున్నారు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం, ప్రతిరోజు ఎంత బాధపడుతున్నాం, దాదాపుగా ఇప్పటికి ఎన్నో వేల మందిని జవాన్లను పోగొట్టుకున్నాము. ఆ ప్రాబ్లం అంతా మనకు తెలుసు. ఎవరో మధ్యవర్తిత్వంగా వచ్చి బయట నుంచి వచ్చినటువంటి ట్రంప్ లాంటి విదేశీయులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎలా పరిష్కరించగలరు అంటూ కూడా ఈ మధ్యన విమర్శలు తావిచ్చింది. ఎందుకంటే నేను చెప్తేనే యుద్ధం ఆగిపోయింది అంటాం, దాన్ని అతను క్లెయిమ్ చేసుకోవటం కూడా చాలా మందికి నచ్చలేదు. తర్వాత ఈ ముఖ్యంగా ఇద్దరిని నేను డిన్నర్కి ఆహ్వానిస్తాను, ఇద్దరితో కలిసి భోజనం చేస్తాను, సమస్యను పరిష్కరిస్తాను, వాళ్ళతో వాణిజ్య ఒప్పందాన్ని మెరుగుపరుచుకుంటాను, వాణిజ్య ఒప్పందాలు ఇక నుంచి మీరు కనుక యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలు ఉండవు అంటే గట్టిగా చెప్పిన తర్వాతనే వాళ్ళు యుద్ధం ఆపారు. ఇటువంటి వార్తల వల్ల కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత వ్యతిరేకత తీసుకుందని చెప్పుకోవాలి. ట్రంప్ వ్యాఖ్యలు ప్రతిరోజు ఎక్కువగా భారత్ పాకిస్తాన్ మీద ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఎక్కువగా మాట్లాడటం, అంటే కేవలం సందర్భం వచ్చింది ఆపరేషన్ సింధూర్ విషయంలో మాట్లాడానంటే సరిపోయింది. కానీ వెళ్ళిన ప్రతి చోట తన స్పీచ్లో ఎక్కడ మాట్లాడుతున్నా కూడా ఎక్కడో భారత్ పాకిస్తాన్ విషయాన్ని జోడించటం, భారత్ పాక్ విషయంలో రెండు చాలా బలమైన దేశాలు అంటాం, దాన్ని రెండు బలంగా కంపారిజన్ చేయటం, అదేవిధంగా పాకిస్తాను భారతదేశం రెండు చాలా కోపంగా ఉన్నాయి, రెండు చాలా ఆవేశంగా ఉన్నాయి, దాన్ని సముదాయించడానికి నేను చాలా కష్టపడుతున్నాను, ప్రస్తుతానికి విరామం ఇచ్చారు అంతే, సీజ్ ఫైర్కి విరామం ఇచ్చారు, తర్వాత ముందు సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను, లేకపోతే చాలా భారీగా నష్టం జరిగిద్ది, నేను చాలా కష్టపడుతున్నాను అంటాం, తనకు చెప్పుకోవటం అనేది కూడా దీంట్లో మతలబేంది అర్థం కావట్లా. ఓ పక్క ముఖ్యంగా చైనా గురించి వ్యతిరేకత మాట్లాడుతూనే ఒక్కసారిగా చైనాకు సానుకూలంగా మారిపోవటం కూడా మనం గమనించాం ట్రంప్ విషయంలో. ఏంది ఈ వైఖరి ఏందనేది ఒక్కరోజు ఒక్క రకంగా మామూలుగా మొదటి నుంచే ట్రంప్ వైఖరి కొంచెం అందరికీ అంతగా అవగాహన తొందరగా అర్థం కాదు. ట్రంప్ వైఖరి అది గతంలో ట్రంప్, ఈసారి మళ్ళీ ట్రంప్ కావాలి అని భారతదేశం కోరుకుంది. మొదటి విడతలో ట్రంప్ గెలిచినప్పుడు కూడా భారత విద్యార్థుల వీసా విషయంలో కానివ్వండి అనేక విషయంలో ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వద్దు ట్రంప్ అనుకున్నారు. మళ్ళీ ఈసారి ట్రంప్ రావాలి, భారత్ చాలా మేలు జరిగిద్దని చెప్పి ముందుగానే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కువగా భారతీయులే ట్రంప్ గెలవాలని చేశారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత 6 నెలల లోపు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, భారతదేశ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీసా విద్యార్థులు ఇక్కడ అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత 6 నెలల లోపు వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో సెట్ అవ్వాలి, లేకపోతే అమెరికా నుంచి వెళ్ళిపోవాలని కొత్త ఆంక్షలు పెట్టడం. గ్రీన్ వీసా విషయంలో కూడా అంతకుముందున్న గ్రీన్ వీసాలో ఉన్నటువంటి ఏదైతే గ్రీన్ వీసాలో ఉన్న బలాన్ని కొంత బలహీనత చేయటం, భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో కానివ్వండి, అక్కడ భారతీయులు అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ గ్రీన్ వీసా విషయంలో కూడా అంతకుముందున్న కండిషన్స్ అన్నీ మార్చేసి దాన్ని కూడా కొంత బలహీనం చేయటం, ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళని పంపించడం విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ట్రంప్ నిర్ణయాలు ఒక భారత్కి కొంచెం అర్థం కాకుండానే కొంచెం అసహనానికి గురవుతున్నారు భారతీయులు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా తొలుత హడావుడి చేశారు చైనా విషయంలో, మళ్ళీ సానుకూల వైఖరి. ఎందుకంటే ఈపాటికే చైనా, తుర్కీ కొన్ని దేశాలు పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నాయని, ఉగ్రవాదాలను ఈ విధంగా పెంచి పోషిస్తున్నాయని, దాదాపు చైనా భారతదేశం చొరబడి దాదాపు కొన్ని చోట్ల ఇప్పటికే తన వక్రబుద్ధి ప్రదర్శిస్తుందని, పాకిస్తాను సింధూర్ విషయంలో కూడా కొన్ని ఆయుధాలు సప్లై చేస్తుందని, ఇన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు కూడా చైనా పట్ల తన సానుకూల వైఖరి ట్రంప్ విషయంలో జరుగుతోంది. కాకపోతే ట్రంప్ను మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ట్రంప్ చెప్తేనే మనం ఆగాల, ట్రంప్కు భయపడాలా అటు కూడా
ప్రతిపక్షాలు మోదీని విమర్శించడం మొదలుపెట్టినాయి. దాన్ని జరిగినటువంటి నష్టాన్ని కొంత ప్యాచ్ వర్క్ చేయడం కోసమే మోడీ తొందరలో ఎన్డీఏ కూటమి సమావేశం ఏర్పడటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఆపాల్సి వచ్చింది, సీజ్ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు కూడా తొందరలో ఎన్డీఏ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ కూడా కొంచెం మోడీ గట్టిగానే చెప్పారు అంటున్నారు. కొన్ని జాతీయ మీడియా కూడా ప్రకటనలు చేసినాయి. ఈసారి ఎవరి మాట వినము, చిన్న ఉగ్రదాడి జరిగినా అది యుద్ధంగానే ప్రకటిస్తాము అంటూ మోడీ స్ట్రాంగ్గానే చెప్పాడు ట్రంప్తో అంటున్నారు. కాకపోతే కొన్ని ట్రంప్ మాటలను చూస్తూ ఉంటే ఎక్కడో కొంత మెతకబడిన వైఖరి కనబడతా ఉంది. ట్రంప్ నిర్ణయాల పట్ల కొంత మెతక వైఖరి చూపిస్తున్నట్టే కనబడతా ఉంది. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇంకో ప్రధాన అంశం హైదరాబాద్లో డేటా సిటీ. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్. పెరిగే విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. దాదాపుగా హైదరాబాద్లో ఒక డేటా సిటీ, భవిష్యత్తులో డేటా సెంట్రల్ హబ్గా హైదరాబాద్ మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో స్మార్ట్ సిటీగా ఉండాలి. ఎందుకంటే విద్యుత్ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంకా 19.3% ఇంకా అదనపుగా వాడటం ఎక్కువైపోయింది, అదనపు భారం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడా విద్యుత్ లోపం లేకుండా, విద్యుత్ ఎంత పెరిగినప్పటికీ కూడా మనం సానుకూలంగా ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా ఉపయోగించుకోవచ్చు అంటూ ధైర్యం చెప్తూనే రేవంత్ రెడ్డి స్మార్ట్ సిటీగా ఉండాలి, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మన హైదరాబాద్ ఉండాలంటూనే నిన్న విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులతో జరిపినటువంటి సమావేశంలో ప్రధానంగా చెప్పిన అంశం భవిష్యత్తులో ఎక్కడా విద్యుత్ స్తంభాలు కానీ మనకు కనబడకూడదు, విద్యుత్ తీగలు కనబడకూడదు, చాలా అండర్ కరెంటింగ్గా ఉండాలి, ఎక్కడ చాలా స్మార్ట్ సిటీగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ అధికారులతో చెప్పిన విషయం ఇదే. ఎందుకంటే భవిష్యత్తులో హైదరాబాద్ని దాదాపు ప్రపంచమంతా కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. అంటే కొన్ని విదేశాల్లో ఈ పాటికే ఎక్కడ విద్యుత్ స్తంభాలు కానీ అటువంటి అవి కనబడవు, అది ఎప్పటి నుంచో చాలా సంవత్సరం నుంచి లేదు. కాకపోతే హైదరాబాద్ను కూడా అటువంటి విద్యుత్ స్తంభాలు లేని హైదరాబాద్గా ఉండాలి, ఎక్కడ కరెంటు తీగలు కనబడకూడదు. ఎంత గతంతో పోల్చుకుంటే విద్యుత్ వినియోగం ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని మనం భరించే శక్తి మన దగ్గర ఉంది, కొనుగోలు చేసే శక్తి మన దగ్గర ఉందంటూ కూడా కొంత భరోసాని సీఎం రేవంత్ రెడ్డి కలిగించారు. పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి, ఫ్లోటింగ్ ప్లాంట్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫుట్పాత్లు, నాలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు పరిశీలించండి, ఫ్యూచర్ సిటీలో స్తంభాలు, లైన్ల టవర్లు బయట కనిపించొద్దు, జిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి, విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నుంచి జిహెచ్ఎంసీ పరిధిలో ఓన్లీ స్మార్ట్ పోల్స్ మాత్రం ఉండాలి, ఎక్కడ పోల్స్ కనబడకూడదు, వైర్లు కనబడదు అంటూ కూడా విద్యుత్ శాఖ అధికారిని ఆ దిశగా ఆలోచించండి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టండి అంటూ కూడా చెప్పారు. విద్యుత్ వాడకం విషయంలో కూడా ఎక్కడా భయపడొద్దు, మనకు కావాల్సినంత ఉంది, కావాల్సినంత కొందాము, వినియోగం పెరిగినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నాంపల్లిలో హజ్ యాత్ర ప్రారంభిస్తున్న సీఎం. ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరుతూ ఉంటారు. అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం బాధ్యతగా ఆ హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కూడా హజ్ యాత్రికుల్ని రాయితీల్లో పంపించడం, ఆ రాయితీల ద్వారా వాళ్ళ ముస్లిం సోదరులు కూడా కావాల్సినటువంటి ఎవరైతే పేద ముస్లింలు ఉన్నారో వాళ్ళు హజ్ యాత్ర అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగము, హజ్ చేయాలనేది దానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి కూడా కొంత వాళ్ళని పంపించే విషయంలో కానీ రాయితీల విషయంలో కానీ ప్రభుత్వం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నది. నిన్న నాంపల్లి హజ్ హౌస్ దగ్గర హజ్ యాత్రికుల్ని జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం దీన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంది. తర్వాత నకిలీ విత్తనాలు విక్రేతలపై ఉక్కుపాదం, పీడీ యాక్ట్ పెట్టండి, పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేయాలి, వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్. ఇది ప్రధానంగా ఇది ఒక రంగా ఈ వార్తను హైలైట్ చేసి తీసుకున్నప్పటికి కూడా ఈ నకిలీ విత్తనాల విషయంలో మాత్రం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా రైతులు మోసపోతూనే ఉన్నారు. ఎన్నో ప్రైవేట్ కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఆ రైతుల్ని మోసం చేయటం, దానికి సంబంధించినటువంటి సరైన అవగాహన లేక ఏ సీజన్కి ఏ పంట వేయాలనేటువంటి అవగాహన లేక ఇప్పటికే కొన్ని ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఏదైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో ప్రభుత్వము, అయినప్పటికీ కూడా విత్తనాల విషయంలో మాత్రం ప్రతిసారి రైతులు ఎన్నో సెంటర్లు చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి ఇలా మోసపోవటం, సరైన పంట లేక ఆత్మహత్యలు చేసుకోవటం ఇది చూస్తున్నాం. ఈసారి మాత్రం అలాంటి నకిలీ విత్తనాల విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందని అనుకోవాలి. పీడీ యాక్ట్ పెట్టండి, పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేయాలి, వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్. ఈసారి మాత్రం పీడీ యాక్ట్ పెట్టాల్సిందే, చాలా సీరియస్గా తీసుకోవాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి రైతుల విషయంలో కొంచెం సీరియస్గానే ఈసారి నకిలీ విత్తనాల మీద తీసుకున్న చర్యలాగానే కనబడుతూ ఉంది. తర్వాత పోలవరం
ఇది 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 ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పోలవరం గురించి ప్రతి సంవత్సరం ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతూ ఉండిద్ది అంటానే ఉంటారు. ఆ పోలవరం గురించి పదే పదే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ పోలవరం మాత్రం కంప్లీట్ అవ్వదు. ఈసారి మాత్రం దాని గురించి ప్రధాని మోదీ సమీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్చువల్గా హాజరవుతారు ఈ సమీక్షలో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలను వర్చువల్గా హాజరయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఈ విషయంలో ఈ నెల 28నే ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ. ఇప్పటికే నష్టపరిహారం ముంపు ప్రాంతాల్లో ఉన్నట్టు నివసిస్తున్న ప్రజలకి ఈ పోలవరం నిర్మాణం చేపట్టిన తర్వాత ముంపు గ్రామస్తులు ఈ నష్టపరిహారం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికీ ఆ ముంపు గ్రామస్తులు ఇప్పటికీ పరిహారం కోరుతానే ఉన్నారు. ఎన్నోసార్లు దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సంపూర్ణంగా ఇప్పటికీ నష్టపరిహారం దానికి చెల్లించలేదు. ఆ విషయంలో కొంచెం ఆ దిశగా ముందడుగు వేయాలంటూ కూడా ఈసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సూచనలు, సలహాలు దానికి సంబంధించిన రాష్ట్రాలకు వెళ్ళిని దానికి ఏ విధంగా పరిష్కరించాలంటూ ఈ నెల 28న వర్చువల్గా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈసారైనా పోలవరంకి సంబంధించి కావలసిన నిధులు, ఎందుకంటే దాని పోలవరం సంబంధించి కేంద్రమే జాతీయ హోదా ఇచ్చింది కాబట్టి విడుదల వారీగా పోలవరం సంబంధించిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండటం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉండటం ఇలా ఎప్పుడూ జరిగేదే. కాకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి నిధుల విడుదల విషయంలో, పోలవరం విషయంలో చాలా తక్కువగానే విడుదలైందని వైసీపీ ప్రభుత్వం చెప్పడం చూసాము. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలవరంలో దాదాపుగా పెద్దగా ముందడుగు పడలేదనే చెప్పుకోవాలి. పోలవరం విషయంలో పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొద్ది గొప్ప జరిగిన అభివృద్ధి కూడా ఈ మధ్యన అది చాలా బలహీనంగా ఆ గేట్లు కొట్టుకుపోవటం, పోలవరం విషయంలో గతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని కూడా వైసీపీ దాన్ని బలహీనంగా తిప్పి చూపి ఆ గేట్లు కొట్టివేత విషయంలో కూడా చంద్రబాబు మీదే నెపం వేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా నిధులు విడుదల చేయలేదు. పోలవరం దాదాపు చాలా రోజుల నుంచి అలాగే పనులు ఆగిపోయి దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడో నోచుకోక కట్టిన కొద్ది గొప్ప కట్టడం కూడా నాసిరకంగా అయిపోయి దాని బలహీనంగా ఉంది. ఆ విషయంలో మాత్రం చాలా గట్టిగా వినిపించాలని సీఎంలు ఈ పార్టీకే ప్రధాని మోదీ వర్చువల్గా మాట్లాడినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మాత్రం సిద్ధమైనట్టుగా కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ముంపు గ్రామ ప్రజలు మాత్రం ఈసారి ఆ నిర్వాసితులు మాత్రం తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. కేంద్రం కూడా ఆ దిశగా ముందడుగు వేయడానికి కూడా సిద్ధంగానే ఉంది. తర్వాత ఇంకొక ఆంధ్రతో ప్రధానంగా తీసుకున్న వార్త, ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. నిన్న ఏజీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎవరైతే మిస్ వాల్స్ ఉన్నారో ఆ ఏజీ ఆసుపత్రిని నిన్న సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలతో, రోగులతో సరదాగా వాళ్ళు మాట్లాడి వాళ్ళలో మానసిక ధైర్యాన్ని నింపే విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళతో మాట్లాడి. తర్వాత హైదరాబాద్ శివార్లలోని ఎకో పార్క్ కూడా వాళ్ళు మొత్తం సందర్శించడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్లో ఫేమస్ అయిన పిల్లల మర్రి వద్ద కూడా వాళ్ళు సందర్శించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటిని అనుభూతి పొందారు. తర్వాత బతుకమ్మ ఆడి మొక్కలు నాటిన సుందరిమణులు, అక్కడ మహబూబ్ నగర్లో బతుకమ్మ ఆడి అక్కడ మొక్కలు నాటడం కూడా చేశారు. దాదాపు నిన్న ప్రతిరోజు ఒక్కొక్క చోటకి మిస్ వాల్స్ సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాము. నిన్న మాత్రం ఏజీ ఆసుపత్రి అలాగే మహబూబ్ నగర్కి వెళ్ళి అక్కడ పిల్లల మర్రి చెట్టు దగ్గర సందర్శించడం, ఇవన్నీ కూడా వాళ్ళు నిన్న ప్రతిరోజు దినచర్యల భాగంగా నిన్న ఇది సందర్శించడం జరిగింది. దీన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్గా తీసుకుంది. ఇంకా తర్వాత రక్షణ రంగానికి మరో 50,000 కోట్లంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రధానంగా తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ యొక్క బలం ఏంది, భారతదేశంలో ఆర్మీ కావాల్సినటువంటి ఇంకా ఎటువంటి క్షిపణులు కావాలి, ఇంకా భారత ఆర్మీకి ఎటువంటి ఆయుధాలు కావాలంటూ కూడా తీవ్రంగా చర్చ జరిగింది. దాంట్లో భాగంగా ఎందుకంటే శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు మన బలం, మన బలగాలు, మన ఆయుధాలు ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఇంకా కొత్తగా టెక్నాలజీ ఏం కావాలి, ఇంకా వాళ్ళు చేసినటువంటి డ్రోన్ దాడుల మీద దాదాపు మన క్షిపణులు బ్రహ్మస్ క్షిపణి సక్సెస్ అయిందని చెప్పాలి. అయినప్పటికీ కొన్ని ఆయుధాలు ఎలా వాడాలి, ఇంకా కొత్తగా అప్డేట్ ఏముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాస్తవంగా ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడే కొన్ని బయటపడుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 50,000 కోట్లు రక్షణ రంగానికి ఖర్చు పెట్టాలని ఈసారి బడ్జెట్లో కేటాయించాలని సిద్ధమైనట్టు కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం కనబడుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీన్ని ఆమోదం పొందే విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తర్వాత విజయ్ షాపై చర్యలు తీసుకోండి, మోదీకి కర్నల్ సోఫియా బంధువుల వినతి. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ప్రధాన పాత్ర పోషిస్తూ కర్నల్ సోఫియా ఎంత కష్టపడ్డారు, కర్నల్ సోఫియా తీసుకునే
చాకచక్యమైన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఎంత ఇబ్బంది పెట్టారంటూ కర్నల్ సోఫియాతోనే మొత్తం ఒక జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మీద ఒక డెమో చూపించి ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా మన భారతీయ ఆర్మీ పోరాడిందంటూ కర్నల్ సోఫియా ప్రతి వివరంగా చాలా చక్కగా వివరించి భారతదేశంలో ప్రతి పౌరుడు భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు మన్ననలు పొందింది కర్నల్ సోఫియా. అప్పటి వరకు కర్నల్ సోఫియా ఎవరో తెలీదు, కానీ ఆపరేషన్ సింధూర్లో తన పాత్ర, తను తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ ఎంత ఉక్కిరి చేసినాయి అనేది మొత్తం ప్రతి ఆపరేషన్ మొదటి రోజు నుండి ఎలా విధంగా డిసైడ్ అయ్యాము, ఎక్కడెక్కడ ఉగ్రస్థావరాలు ఉన్నాయి, ఎలా కనిపెట్టాము, దాన్ని ఎలా చెక్ పెట్టాము అంటూ కర్నల్ సోఫియా చాలా చక్కగా వివరించారు. ప్రతి భారతీయుడు మన్ననలు పొందారు. కర్నల్ సోఫియాని అందరూ సెల్యూట్ చేశారు. అంత బాగా జరిగింది. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకులు, కొందరు మంత్రులు చేసేటువంటి స్టేట్మెంట్తో కర్నల్ సోఫియా కుటుంబీకులతో సహా అందరూ ఇబ్బంది పడ్డారు. దీన్ని వాస్తవంగా ప్రతి భారతీయుడు, నెటిజన్లు కూడా దీన్ని తీవ్రంగానే విమర్శించారు. వాళ్ళు ఎవరైతే బీజేపీ సంబంధించిన మంత్రులు ఉన్నారో కర్నల్ సోఫియా విషయంలో నేను మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎవరైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రదాడి పహల్గాం దగ్గర జరిగిన తర్వాత 26 మంది చనిపోవడానికి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ దేశంను పోల్చుతూ, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పోల్చుతూ బీజేపీ మంత్రులు మాట్లాడుతూ ఎవరైతే పాకిస్తాన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మన దేశం మీదకి వచ్చి మన పౌరుల్ని చంపారు, మన భారతీయులను చంపారు. అందుకే ఆ సంబంధించిన సామాజిక వర్గం ఉన్నటువంటి కర్నల్ సోఫియా చేతనే, వాళ్ళ చెల్లెల చేతనే, వాళ్ళ అక్క చేతనే మేము ప్రతిదాడి చేయించాము. వాళ్ళ సామాజిక వర్గం చేతనే, వాళ్ళ చేతితోనే మేము వాళ్ళ వేలుతోనే కంట్లో పొడిచామన్న భాష అర్థం వచ్చేలాగా కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకి కర్నల్ సోఫియా బంధువులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే పాకిస్తాను, ఇండియా అంతవరకే, భారతదేశం భారతీయులుగానే మనం చూస్తున్నాము. కానీ బీజేపీలో కొంతమంది మంత్రులు మాట్లాడినటువంటి అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరంగా కలిగించిన సోఫియా బంధువులకి. సామాజిక వర్గంతో పోల్చుతూ భారతదేశం భారత పౌరులుగా తీసుకోకుండా సామాజిక వర్గంతో పోల్చుతూ పాకిస్తాన్తో పోల్చడం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ యొక్క చేసినటువంటి దాన్ని కూడా మసకబారే విధంగా మాట్లాడినటువంటి మాటలు బీజేపీ నాయకులు ఒక రకంగా పార్టీ కూడా అనుసరించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ప్లస్ సోఫియా బంధువులు కూడా చాలా బాధపడ్డారు. అందుకే మోదీకి కర్నల్ సోఫియా విషయంలో విజయషాపై చర్యలు తీసుకోండి అంటూ కూడా ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. తర్వాత తుర్కీపై ఉత్పత్తులు వద్దు, యాపిళ్ల దిగుమతి నిలిపేసిన ఢిల్లీ మండి. ఈ తుర్కీ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం వల్ల తుర్కీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాదాపుగా అన్ని రాయబారం సంబంధించిన విషయంలో కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన వ్యాపార విషయాల్లో కానివ్వండి, అక్కడ విదేశీ పర్యటనకి వెళ్ళి ఎవరైతే ప్రయాణికులు మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి అక్కడ తుర్కీ సందర్శించేటువంటి సందర్శకులు కానివ్వండి, ప్రతి విషయంలో ఆంక్షలు పెట్టేసింది. దానివల్ల తుర్కీ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఎంతోమంది తుర్కీ చూడాలి అనుకున్నటువంటి, సందర్శించాలనుకున్న కూడా దేశం ముఖ్యం, మనకు ఫస్ట్ దేశమే ప్రధానం, తర్వాత ఏదైనా అంటూ కూడా సినిమా షూటింగ్లు ఇవన్నీ తుర్కీ సంబంధించినటువంటి వెళ్ళి చేయాల్సిన షూటింగ్లు అన్నీ నిలిపేయడం వల్ల ఆర్థికంగా తుర్కీ చాలా నష్టపోయింది. దానికి సంబంధించి కూడా ఈ పాటికి తుర్కీ కూడా ఎలా మీరు నోటీస్ ఇవ్వకుండా కొన్ని ఉత్పత్తులు ఎలా ఆపేస్తారు, వాణిజ్య సంబంధాలను సడన్గా ఆపడం వల్ల మేము ఇన్ని వేల కోట్లు నష్టపోయామంటూ నిన్న ఢిల్లీ కోర్టులో కూడా తుర్కీ సంబంధించిన దేశం సంబంధించిన రాయబారి కూడా కేసు వేయడం జరిగింది నిన్న సందర్భంలో. తర్వాత పాక్ సరిహద్దుల మీదుగా భారత్కు ఆఫ్ఘన్ కుట్రలు, తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చల్లో నిర్ణయం. తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చల్లో నిర్ణయం. ఏదైతే పాక్ సరిహద్దుల మీదుగా భారత్కు ఆఫ్ఘన్ కుట్రలు, ఈ దాదాపుగా మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోగా తప్పు లేదు, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడంలో ఉగ్రవాదులు అంతం చేయాల్సిందని మాట్లాడినటువంటి తాలిబాన్లు మెల్లిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం, తర్వాత తుర్కీ కూడా తన బుద్ధిని ప్రదర్శించడం, తుర్కీ విషయంలో భారతదేశం చాలా హెల్ప్ చేసింది, అయినప్పటికీ కూడా సమయం వచ్చినప్పుడు తన వక్ర బుద్ధిని ప్రదర్శించడం ఇది జరిగింది. నిన్న ఈ విషయాల్లో ఇటు పక్క ఎవరైతే తాలిబాన్ల విషయంలో కానివ్వండి, ఇలా తాలిబాన్ల విషయంలో కానివ్వండి, తుర్కీ విషయంలో కానివ్వండి, భారతదేశం పట్ల వాళ్ళ వైఖరిని వాళ్ళ వక్ర బుద్ధిని చూపించడం వల్ల నా జయశంకర్ దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా నిన్న చర్చలు జరిగినాయి. తర్వాత ఆంధ్రజ్యోతి ఇంకొక ప్రధానంగా తీసుకున్న వార్త, నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక,
కేసీఆర్ హరీష్ రావును పిలవకుండా విచారణ పూర్తి పీసీ ఘోష్. ఈ కాళేశ్వరం నివేదిక మొదటి నుంచి కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రంగా చాలా బీఆర్ఎస్ చేసిన అవకతవకలు అధికారులని ఈ పాటికే చాలా మంది ఉద్యోగస్తులు బలైపోయారు. కాళేశ్వరం కట్టిన 3 ఏళ్లలోనే బీటలు వారటం, కాళేశ్వరం వల్ల చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ కేటీఆర్కి. కాబట్టి దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ నివేదిక సంబంధించి కేసీఆర్ హరీష్ రావుని పిలవకుండా విచారణ పూర్తి చేసి పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం పిలుస్తారు. ఏం జరిగింది, ఆ ప్రభుత్వం సమయంలో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎక్కడ బీటలు వారటానికి ప్రధాన కారణం ఏంది, కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని ఎవరెవరు ఇచ్చారనే విషయంలో చాలా నివేదికలు రావాల్సింది అంటూ చెప్పుకొచ్చారు. దీని విషయంలో కేటీఆర్ హరీష్ రావును పిలిచే అవకాశం మొన్నటిదాకా చెప్పుకొచ్చారు. రాకుండానే ఈ నివేదికని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ఇంకో ప్రధాన పత్రిక సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రికలో ప్రధానంగా హైలైట్ తీసుకున్న వార్త, రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలకు తప్పవు, మద్యం కేసు వెనక పక్షపాతం దురుద్దేశాలు కొట్టిపారేయాలి, దర్యాప్తును నిష్పక్షపాతంగా పారదర్శకం కొనసాగించాలంటూ సాక్షి దినపత్రిక తీసుకుంది. ఎందుకంటే నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు, దానికి సంబంధించినటువంటి మధ్యంతరం దాదాపు 13 గంటలకు విచారణ జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది, ఎందుకు మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది అంటూ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇది చాలా ఫాస్ట్గానే ఫైల్ ముందుకు కదిలింది. రెడ్ బుక్ కుట్రలో కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేయటం, ఎందుకు ధనంజయ రెడ్డి దాదాపు వైసీపీ ప్రభుత్వంలో ఒక కనబడకుండానే ఒక షాడో సీఎంగా చాలా వ్యవహారాలు చేయడం జరిగింది అప్పట్లో. దానికి సంబంధించి ఎవరెవరు మధ్య కుంభకోణంలో ఉన్నారు ఏందంటూ కూడా నిన్న అరెస్టుల పర్వం జరిగింది. కానీ దాన్ని వైసీపీ మాత్రం ఇది ఒక దర్యాప్తు మాత్రం నిష్పక్షపాతంగా జరగాలి, పారదర్శకం కొనసాగించాలి. దీనికి కేవలం అరెస్టులు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసే విషయంలో లేనిపోయిన అక్రమ కేసులు పెట్టడం అనేది దీన్ని ప్రధానంగా కనబడతా ఉంది. దీని వెనక చాలా దురుద్దేశం ఉంది. అందరినీ ఈ విధంగా అక్రమ కేసులు పెడుతూ ఫైనల్ చెక్గా జగన్మోహన్ రెడ్డికి చెక్ చేయాలంటూ కూడా నిన్న మీడియా సాక్షిగా నాని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దీన్ని ప్రధానంగా హైలైట్గా తీసుకున్నారు. సాక్షులను కానీ సహనిందితులను కానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయొద్దు, బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదు, వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు, ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు ఆదేశం. ఎందుకంటే వాళ్ళకు 13 గంటల పైగా విచారణ చేసి ఒత్తిడి చేసి ఎవరెవరు పేర్లు చెప్పాలి, మద్యం కుంభకోణంలో ఫలానా వాళ్ళు పేర్లు చెప్పండి అంటూ మాకు ఒత్తిడి చేస్తున్నారంటూ నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. వాళ్ళని బలవంతం పెట్టొద్దు, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించవద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు నిన్న ఏపీ సిఐడికి ఆదేశించడం జరిగింది. ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుతో మా ముందుకు వస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే చెప్పింది. ఈ దశలో దర్యాప్తులో జోక్యం చేసుకోలేము కనుక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేము. సుప్రీంకోర్టు ధర్మాసన వ్యాఖ్య, పిటిషనల్ రెగ్యులర్ బెయిల్కు అప్పీలుకు చేసుకుంటే పూర్వపరాల ఆధారంగా హైకోర్టు తగిన నిర్ణయం వెలువరించాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తెలుస్తాం. ఒక సుప్రీంకోర్టు కొంతమేరకు అవును దీని వెనక కొంత రాజకీయ దురుద్దేశం లాగానే కనబడతా ఉంది అన్నట్టు కూడా ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్దారులకు కొంచెం ఫేవర్గానే నిన్న సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది. 3rd డిగ్రీ ఉపయోగించినా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, ప్రలోభ పెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహనిందితుల నుండి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులు అనుసరిస్తుంది. పిటిషనర్లు, ఇతర సహనిందితుల విషయంలో 3rd డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభ పెట్టడం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎందుకైతే సుప్రీంకోర్టు నమ్మిందో, ఎవరైతే మద్యం కుంభకోణంలో ఒత్తిడి చేస్తూ అక్రమంగా కేసు పెట్టి ఫలానా వాళ్ళ పేర్లు చెప్పండి అంటే ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకున్న నేపథ్యంలో కొంతమేరకు సుప్రీంకోర్టు నమ్మినట్లు కనబడతా ఉంది. అందుకే వాళ్ళ మీద ఇలాంటి ఒత్తిడి చేయొద్దు అంటూ కూడా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ చెప్పిన తర్వాత కూడా అలా అక్రమంగా కేసులు బనాయించాలని ప్రదర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ సుప్రీంకోర్టు హెచ్చరించడం జరిగింది. లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. సుప్రీంకోర్టు ఆర్డర్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఒక ఆధారం లేకుండా సాక్ష్య స్టేట్మెంట్లతో కేసు నడిపిస్తున్నారు. నిన్న పేర్ని నాని కూడా చెప్పిన స్టేట్మెంట్లో ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ముందే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. దురుద్దేశంగానే ఇరికించడానికి చూస్తున్నారు, దురుద్దేశంగానే పేర్లు బనాయించడానికి చూస్తున్నారు.
టోటల్గా 4 వైపుల నుంచి ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఫైనల్గా జగన్ని ఇరిగించే ప్రయత్నం చేస్తున్నారు, జగన్ని జైల్లో పెట్టే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దగ్గర అంటే అంతటి భారీ విషయాలు చెప్పపోయినప్పుడు కూడా ఇదేదో కేసులు కొంచెం ఒత్తిడిగానే కనబడుతోంది, ఒత్తిడి చేస్తున్నట్టు కనబడుతూ ఉంది అంటూ సుప్రీంకోర్టు చెప్పినట్టు స్టేట్మెంట్కి పెన్ని నాని పెట్టిన మీడియాకి కొద్ది గొప్ప దగ్గర మాటలకు సంబంధం ఉన్నట్టు కూడా సాక్షి చెప్పుకురావడం జరిగింది. స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు ఆదాయం జనాభా ఆధారంగా పంచాయతీల పునర్వర్గీకరణ 10,000 జనాభా లేదా 1 కోటి ఆదాయం ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్గా గుర్తింపు, రాష్ట్రంలో మొత్తం 300 వరకు ఉంటాయని అధికారుల లెక్కలు, ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్. అంటే కొన్ని పంచాయతీలకు మనకు తెలిసినట్టుగానే మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు అనేవి కొన్ని ఉంటాయి. కాబట్టి దీంట్లో భాగంగానే 10,000 జనాభా లేదా 1 కోటి ఆదాయం ఉన్న వాటి మాత్రం స్పెషల్ గ్రేడ్గా గుర్తించడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి జనాభా 10,000 మించిన తర్వాత 1 కోటి ఆదాయం పైన ఉన్న వాళ్ళని స్పెషల్గానే ట్రీట్ చేయాలి. ఆ పంచాయతీకి స్పెషల్ నిధులు కానీ ఆ పంచాయతీ కూడా ఒక మేజర్ పంచాయతీ కిందకే లెక్క కట్టాలంటూ కూడా కొన్ని విషయాలు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తీసుకురావడానికి పంచాయతీరాజ్ సిద్ధమైంది. ఇది ఒక వార్తను హైలైట్ తీసుకున్నారు. తర్వాత వీర జవాన్ ఎవరైతే ఉన్నారో మురళీ నాయక్ కుటుంబాన్ని మొన్న జగన్ పరామర్శించడం జరిగింది. జగన్ మాట్లాడినట్టుగానే, జగన్ భరోసా కలిగించినట్టుగానే జగన్ వైసీపీ పార్టీ తరఫున 25 లక్షల విరాళం ప్రకటించడం జరిగింది. జగన్ ఆ చెక్కును అందించడానికి నిన్న వీర జవాన్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి 25 లక్షల చెక్కు అందించడం జరిగింది. మొదటి నుంచి వైసీపీ చెప్పుకుంటున్నది అదే, ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు అంటే వీర జవాన్ అనే కాదు, ఎక్కడైనా నష్టపరిహారం ఇచ్చే విషయంలో మాత్రం జగన్ ఈ విషయాన్ని దాని కాలయాపన చేయకుండా వెంటనే పార్టీ సంబంధించిన నాయకులను పంపించి వెంటనే ఆ చెక్ ఇవ్వటం, వాళ్ళకి ఎంతైతే మాట్లాడారో ఎంతైతే చెప్పారో ఆ నష్ట నివారణ చర్యలు కానీ నష్టపరిహారం కానివ్వండి ఇచ్చేటువంటి నగదు మాత్రం ఎక్కువగా ఆలస్యం చేయకుండా వెంటనే జగన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తీసుకెళ్లే విషయంలో ఆ విషయంలో మాత్రం వైసీపీ పార్టీ ఈ విధంగానే చేయడానికి ఒక రంగం కనబడతా ఉంది. మొదటి నుంచి ఇలాంటి విషయాల్లో నగదు పరిహారం విషయంలో మాత్రం వెంటనే స్పందించి ఆ నాయకుల చేత ఇవ్వటం చేయటం మొదటి నుంచి ఆనవాయితీ ఆ వైసీపీ పార్టీకి జగన్కి. దాంట్లో భాగంగానే వెంటనే చెప్పిన విధంగానే 25 లక్షల చెక్కు పంపిణీ ఇవ్వటం అనేది దాంట్లో భాగంగానే కనబడతా ఉంది. విశ్వేశ్వర చరణ్ని పంపించి తర్వాత సైనిక దళాలకు సెల్యూట్, విజయవాడ తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, అసూయతో పాక్ రగిలిపోతుందంటూ పవన్ కళ్యాణ్, సైనికులు ప్రధానికి సంఘీభావంగానే ర్యాలీ. నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించడం పట్ల, అదేవిధంగా కొంతమంది జవాన్లని మనం కోల్పోవటం పట్ల ఏదైనా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు, తిరంగా ర్యాలీ అంటూ. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం అది చాలా భారీగా, దానికి సంబంధించి ఆ తిరంగా యాత్రలో చాలామంది పాల్గొనడం చాలా హైలైట్గానే జరిగింది. దీన్ని కూడా ప్రధానంగా తీసుకున్నారు సాక్షి దినపత్రికలో. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం బెయిలు, రిమాండ్, ఆపై మరో కేసు. వల్లభనేని వంశీపై వేధింపుల పర్వం, జైలు నుంచి బయటకు వస్తారన్న అక్కస్తో కేసులపై కేసులు, తాజాగా గుట్టు చప్పుడు కాకుండా మరో కేసు. వల్లభనేని వంశీ పార్టీ ఆఫీస్ మీద అటాక్ విషయంలో కానివ్వండి, కొందరికి నకిలీ పట్టాల విషయాలు కానివ్వండి, ప్రతి ఒకదాని మీద ఒకటి కేసులు పురాయించడం చూస్తున్నాం. ఎందుకంటే అనారోగ్య కారణాల వల్ల కోర్టుని నిర్ణయించుకొని 3 రోజుల క్రితమే వల్లభనేని వంశీ చాలా రోజుల తర్వాత ఎన్నోసార్లు మొరపెట్టుకున్న తర్వాత ఏదైతే చివరికి అతని అనారోగ్య కారణాల రీత్యా అతనికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ వెంటనే ఎన్నికల సమయంలో తప్పుడు హామీలతో అగ్రిమెంట్లు ఇచ్చేసి, తప్పుడు హామీలతో డాక్యుమెంట్స్ ఇచ్చేసి అమాయకులకి స్థలాలు కేటాయించారు, స్థలాలు ఇచ్చేశారు, అవన్నీ తప్పుడు పత్రాలు అంటూ వెంటనే మరో కేసు వేయడం జరిగింది. ఏమైనా వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెట్టడం, వల్లభనేని వంశీని బయటికి రాకుండా చేయాలి, వల్లభనేని వంశీని చాలా సుదీర్ఘంగా జైల్లో ఉంచాలి అనేటువంటి ప్లాన్ జరుగుతుందంటూ కూడా వైసీపీ దీన్ని ప్రధానంగా ఈ వార్తను కూడా హైలైట్ చేస్తూ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇంకో ప్రధాన పత్ర ఈనాడు దినపత్రికలో ప్రధానంగా తీసుకున్న అంశం వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం, నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి, వ్యవసాయ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మనం దీని గురించి చెప్పుకున్నాం. ఏదైతే వ్యవసాయ శాఖ మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, నకిలీ విత్తనాల విషయంలో మాత్రం ఒక పీడీ యాక్ట్ తీసుకురావటం, ప్రతిసారి రైతులు ఈ నకిలీ విత్తనాల విషయంలో మోసపోతే మాత్రం ఈసారి మాత్రం చాలా కఠినంగా ఉండేది. నకిలీ విత్తనాల విషయం చాలా
చాలా కఠినంగా ఉన్నటువంటి అధికారులను కూడా అవసరమైతే సిఐ ఎస్ఐ స్థాయి నాయకులు, ఎస్ఐ స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా వెళ్ళి రైతుల దగ్గర పరామర్శించి రైతులతో తగిన అవగాహన కార్యక్రమాలు చేయండి. నకిలీ విత్తనాల విషయం మాత్రం పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిందంటూ కూడా నిన్న అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటని ఈనాడు ప్రధానంగా తీసుకునే వార్తని. తర్వాత సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే 5 సంస్థలకు అప్పగింత. గతంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగినాయో దాంట్లో స్థలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా చూపించడం, లేని స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయటం, ఉన్న స్థలం ఒక చోట ఉంటే వేరే చోట రిజిస్ట్రేషన్ చేయటం చాలా అవకతవకలు జరిగినాయి. ఆ విషయంలో కూడా సర్వే పట్టం ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే తొలుత ఒక 5 జిల్లాల్లో తీసుకున్నారు. అవి ఖమ్మం, జగిత్యాల, మహబూబ్నగర్, ములుగు, సంగారెడ్డి. ఈ జిల్లాల్లో మొదట కొన్ని మండలాల్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఏదైతే సర్వే పట్టం ద్వారానే దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయాలి. ముందు ఆ సక్సెస్ అయితే మిగతాయి కొన్ని దాని ప్రకారం గతంలో జరిగిన అవకతవకలు కాకుండా సరైన సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయాలంటూ కూడా డ్రోన్ ద్వారా కూడా కొన్ని వీడియోలు తీసుకుంటూ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి చూస్తూ ఉన్నారు. దాంట్లో మొదటి విడతలో ఒక 5 జిల్లాలు తీసుకున్నారు. దాన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి, నైజీరియన్ డ్రగ్ ముఠాల నయాదందా, డిపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు, నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. హైదరాబాద్ని మొదటి నుంచి వెంటాడుతుంది డ్రగ్స్ సంబంధించినటువంటి వాటిని. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, కొంతమంది యువకుల్ని ముఖ్యంగా తీసుకుని వాళ్ళని డ్రగ్స్లో దింపటం అనేది ఇక్కడ మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన కాడి నుంచి దీని మీద ఒక ఆపరేషన్గానే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఈ మత్తు ముఠాల్ని, డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీలైనా కానివ్వండి, విదేశీస్తులైనా కానివ్వండి, ఎక్కడ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. మొదటి నుంచి దీనికి సంబంధించిన ఆపరేషన్ జరుగుతూనే ఉంది. దాంట్లో భాగంగానే నైజీరియన్లు పట్టుకోవడం జరిగింది నిన్న హైదరాబాద్లో. వాళ్ళ ఉద్దేశాలు మాత్రం ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి అంటూ దీన్ని ప్రధానంగా హైలైట్గా ఈ వార్తను తీసుకున్నారు. ఎందుకంటే నైజీరియన్ చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. ఇక్కడ గోవాలంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథక రచన చేశాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉన్నట్లు తనపై కేసు నమోదు చేయించుకొని అక్కడే కొలువలో జైలుకు వెళ్ళాడు. 6 నెలల అనంతరం బెయిల్పై బయటకు వచ్చి ఏమైనా కానీ ఇక్కడే ఉండాలి, డ్రగ్స్ సప్లై చేయాలంటూ వాళ్ళ నైజీరియన్ల ఇదిని కాబట్టి ఇక్కడిక్కడే జైళ్ళలో మగ్గుతున్నారు, ఇక్కడి నుంచే సరఫరా చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచే ఒక అక్రమమైనటువంటి డ్రగ్స్ దందా జరుగుతూ ఉంది. వాళ్ళ ఉద్దేశం మాత్రం మళ్ళీ నైజీరియాకి వెళ్ళే విధంగా లేదు. వాళ్ళు అక్రమంగా వాళ్ళ మీద కేసు బనాయించుకుని ఇక్కడే జైళ్ళలో ఉంటూ కావాల్సిన డ్రగ్స్ సప్లై చేసుకుంటూ హైదరాబాద్లో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని పబ్బుల్లో, పార్టీల్లో వాళ్ళు డ్రగ్స్ దందా చేయటం జరిగింది. నిన్న పట్టుకొని వాళ్ళు విచారిస్తే ఈ విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి. తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కళ్ళు అంటూ ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకుంది. పథకం అమల్లో కీలక పాత్ర, లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరుల అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్టు. ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఏఐని ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు జరిగినాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు సరైనటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించలేకపోయారంటూ కూడా ప్రభుత్వం మీద అనేక విమర్శలు వచ్చినాయి. కాబట్టి కేవలం అర్హులు అనే కాకుండా ప్రతి విషయంలో వాళ్ళు సంబంధించినటువంటి రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, వాళ్ళు ఎంతవరకు అర్హులు, ఎవరెవరికి ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ఒక్కోళ్ళకి 2 పేర్లతో 2 ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించారంటూ కూడా చాలా విమర్శలు పాలైంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఇవన్నీ కాకుండా ఈ సర్వేలు ఎవరెవరికి 2 ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, ఒకే కుటుంబంలో 4 ఇళ్ళు కేటాయించడం, ఇవన్నీ కూడా డేటా సేకరించి చేయడం చాలా కష్టతరం అయిపోయింది. అందుకని ఏ టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కనబడతా ఉంది. దాంట్లో లబ్ధిదారులకు ముఖ కవళికలు, ఇంటి స్వరూపము, ఆర్సీసీ, ఏసీ షీటు, తాటాకులు, ప్లాస్టిక్ షీట్ రూఫు, ఇల్లు నిర్మించిన స్థలం, ఆకాంక్ష రేఖాంశాలు, ఇళ్ల నిర్మాణ దశల ఫోటోలు, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల వివరాలు. అంటే ఇంటి కట్టే ముందు ఆ ప్రాంతము, వాళ్ళకు ఉన్నటువంటి షెడ్డా లేకపోతే తాటాకులా ఉన్నటువంటి మొత్తాన్ని దాంట్లో ఏఐలో సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఇల్లు కట్టారా లేదా, ఇల్లు కట్టకుండానే బిల్లు ఏమైనా పాస్ చేసుకున్నారా, ఈ మొత్తం ఏఐలో పొందుపరచంగానే అక్కడ లబ్ధిదారులకు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించారో ఇందిరమ్మ ఇళ్ళు ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత ఏఐ ఆటోమేటిక్గా తీసుకుని లబ్ధిదారుడికి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఇదొకటి మనం చెప్పుకున్నట్టుగానే మిస్ వాళ్ళు పోటీదారులు ఈ పచ్చిక అందాల్లో వాళ్ళు హైదరాబాద్లో తిరిగి చేసినటువంటి కొన్ని దీన్ని కూడా హైలైట్గా తీసుకున్నారు.
తర్వాత తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ల క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న జరిగిన అకాల వర్షాల కారణంగా ఎంతోమంది రైతులు తడిసిన ధాన్యంతో రోడ్డు ఎక్కడం, తడిసిన ధాన్యంతో ధర్నాలు చేయటం. నిన్న ప్రధానంగా ఇలాగే ఒక లోకల్ కాంగ్రెస్ నాయకుడు తడిసిన ధాన్యంతో గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళతో ఘర్షణ పడ్డ దృశ్యాలు కూడా నిన్న అన్ని మీడియా పత్రికల్లో వచ్చినాయి. దాన్ని ఈ విధంగా ఏమైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో పెట్టి పార్టీకి నష్టం కలిగేటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి, జిల్లా స్థాయిలో కలెక్టర్లు దాన్ని సమీక్షించాలి, ఎక్కడెక్కడ ఏ మేరకు తడిసిన ధాన్యం ఉంది, దానికి సంబంధించిన నష్టపరిహారం ఎంతవరకు కేటాయించాలి అంటూ కూడా ఒక సమీక్ష నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ తీసుకుంది. తర్వాత ప్రయాణం అంటూ ఈ వార్తని బాగా హైలైట్ చేశారు. ప్రయాణికులు ఇటు రైలు బయలుదేరేదటు చర్లపల్లి దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపంతో అవస్థలు. ఏదైతే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చర్లపల్లిలో రైల్వే స్టేషన్ దాదాపుగా ఎయిర్పోర్ట్ అంతా హంగామాగా నిర్మించారో ఆ విషయంలో సరైనటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ లేక ఎన్ని అవస్థలు పడుతున్నారు, దానివల్ల ఎక్కడా లోపం జరిగిందంటూ కూడా దీని మీద హైలైట్ చేశారు. 100 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరాలంటే 1.5-2 గంటలు పడుతుంది. ఈ చేసినటువంటి అంటే ఒక సరైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది లేక, రూట్ మ్యాప్ అనేది సరైన అవగాహన లేక ఎంతవరకు ఇబ్బంది పెడుతున్నారనేది దీన్ని చేశారు. ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గాలంటే సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్ల ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి నుంచి పలు రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లు ఆ స్టేషన్ ప్లాట్ఫామ్పై 20 నుంచి 30 నిమిషాలు ఉంటాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఏదైతే చర్లపల్లి సంబంధించిన జరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ విషయంలో అవకతవకలు ఎక్కడ ఉన్నాయనేది కూడా దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. అందుకే ప్రయాణికులు అటు రైళ్లు బయలుదేరేదటు ఈ లోపం అనేది ఎక్కడ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనేది ఈ వార్తను కూడా హైలైట్ చేసుకుని తీసుకున్నారు. తర్వాత ఉద్యోగ ప్రకటనకు కసరత్తు అంటూ ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ, త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ పాలన కసరత్తు చేస్తుంది. దాదాపుగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రూప్ 1 కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, కొన్ని ఈ పాటికే కొన్ని ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్ళీ తర్వాత ఎస్సీ వర్గీకరణ ఆధారంగా కొత్తగా మరో 20,000 పోస్టులని ఏ విధంగా చేయాలనేటువంటి కసరత్తు చేస్తున్నారు. తొందరలోనే నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి శుభవార్తగానే ముందడుగు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత నమస్తే తెలంగాణలో ప్రధానంగా తీసుకున్న వార్త, మొత్తం దేశం, సైన్యం, ప్రధాని మోదీ కాళ్ల మీద పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. ఇందాక చెప్పుకున్నట్టుగానే బీజేపీ నాయకులు కానివ్వండి, బీజేపీ సంబంధించిన పాలిత రాష్ట్రాల్లో కానివ్వండి, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతం మొత్తం కూడా అది భారత ఆర్మీ విజయం కంటే కూడా బీజేపీ విజయంగా మలచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకు తెలియకుండానే ఒక అపోహలో బతుకుతూ ఉన్నారు. కేవలం ఇది బీజేపీ విజయంగానే వాళ్ళు భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్పై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైంది. మొత్తం భారతదేశం మొత్తం సైన్యం అంటే భారత ఆర్మీ కూడా మోడీ కాళ్ళ మీద పడ్డాయి. అంటే మోడీ యొక్క చతురత, మోడీ యొక్క ధైర్య సాహసాలతో వాళ్ళు ఆ విధంగా ప్రదర్శించారంటూ చేసిన స్టేట్మెంట్. సుప్రీంకోర్టు హెచ్చరించిన మారని బీజేపీ నేతల తీరు, సోఫియా ఖురేషీపై మరో నేత అనుచిత వ్యాఖ్యలు, భారత సైన్యాన్ని అవమానించడమేనంటూ విమర్శల వెల్లువ. దీన్ని నమస్తే తెలంగాణ హైలైట్ తీసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్ మాజీ మంత్రి భారత సైన్యాధికారిని కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ దేవడ ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఏదైతే ఉన్నాయో యుద్ధాన్ని, దేశభక్తిని రాజకీయాలు ముడిపెడుతూ విపరీత పర్యవసనాలు ఉంటూ బీజేపీ సంబంధించిన విజయమే అంటూ, కేవలం మోడీ విజయం అంటూ, మోడీ కాళ్ళ మీద పడాల్సిందే, అంత సేవ చేశారు దేశానికి అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక వివాదాస్పదం ఉంది. దీన్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేశారు. అదేవిధంగా కొండా సురేఖ మాట్లాడిన మాటలు నిన్న ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడిందనే చెప్పుకోవాలి. ఒక సందర్భంలో మాట్లాడుతూ కొండా సురేఖ ఏదైనా సరే ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే, ఏదైనా జరగాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందే. ఏ మంత్రికైనా సరే కమిషన్ ఇవ్వందే ఫైళ్లు కదలవు, పని ముందుకు కదలదు అంటూ నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చివరికి కొండా సురేఖనే మళ్ళీ దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా
చాలా అయోమానికి గురైంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ విషయాన్ని బాగా హైలైట్ చేస్తూ ప్రజల్లో తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నించింది. దాంట్లో భాగంగా నమస్తే తెలంగాణలో కూడా ఈ వ్యాఖ్యల్ని ప్రధానంగా తీశారు. కాంగ్రెస్ మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నిర్ధారించిన విశ్లేషకులు ఇప్పటి గతంలో సచివాలయంలో ధర్నాకు దిగిన కాంట్రాక్టులు ఆర్ ట్యాక్స్ పై రాహుల్కి ఇటీవల రియల్టర్ల ఫిర్యాదు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని గతంలో ప్రధాని సందర్శించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందంటూ కూడా వివాదాస్పద అప్పుడు వ్యాఖ్యలు చేయటం, దాన్ని కాంగ్రెస్ రాహుల్ గాంధీ దాన్ని తిప్పికొట్టాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల అవును అప్పట్లో ప్రధాని చెప్పిన మాటలు నిజమే అని దానికి సంబంధించి కూడా దీన్ని హైలైట్ చేస్తూ రాష్ట్రంలో నడుస్తున్నది కమిషన్ సర్కార్ అంటూ కూడా కమిషన్ తీసుకున్న మంత్రుల పేర్లు బయట పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ కూడా మీరు చెప్పింది నిజమే, ఫైళ్లు మంత్రులకు లంచాలు ఇవ్వందే ఫైళ్లు ముందు కదలదని మీరే అన్నారు, స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి దయచేసి ఆ పేర్లు కూడా బయట పెట్టండి ఏ మంత్రులు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన మాట. కాబట్టి దాన్ని కొండా సురేఖ జరిగిన నష్టాన్ని దాదాపుగా పూడ్చుకోవడానికి ప్రయత్నించారే కానీ జరగాల్సిన నష్టం భారీగానే జరిగిందని చెప్పుకోవాలి ఒక రంగ పార్టీది. దళిత ద్రోహిగా కాంగ్రెస్ అంటూ నమస్తే తెలంగాణ దీన్ని హైలైట్ చేసుకుంది. ఏదైతే దళితుల కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదు. 1985 నుండి ఇప్పటి వరకు పార్టీలో ఎంతమంది దళితులు పదవులు ఇచ్చారో చెప్పాలి. 98 మంది అధ్యక్షులు 4 కూడా దళితులు లేరు. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి గాంధీలే అధ్యక్షులు కొనసాగారంటూ కొప్పల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తుంది. ఎందుకంటే దళితులే కాంగ్రెస్ పార్టీకి బలం వాస్తవంగా. దానికి సంబంధించినటువంటి దళితులకు మాత్రం సరైనటువంటి న్యాయం జరగట్లేదు అంటూ కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణ తీసుకుంది. నీ పార్టీ దుర్మార్గపు చరిత్ర తెలుసుకోరేవంతు మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుని చేసే ముందు మిగతా పార్టీలను అడిగారా? మరి ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదు? నిత్యం రాహుల్ గాంధీ భజనే తప్ప ఖర్గేను ప్రధానమంత్రిని చేయాలని ఏనాడైనా కోరావా? 46 ఏళ్లు గాంధీలే కాంగ్రెస్ అధ్యక్షులు. మరి నీ పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడ? సీఎంపై మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఫైర్. ఎప్పుడైతే దళితులకి పార్టీలో సరైన న్యాయం జరగట్లేదంటూ కొప్పల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన నమస్తే తెలంగాణ తీసుకుంది. ఎంతసేపటికి రాహుల్ గాంధీని పోగొట్టడం, రాహుల్ గాంధీని భజన చేయడం కాదు, చాలు ఇంతప్పటికే ఎంతసేపటికి గాంధీల వారసత్వం ఎక్కువైపోయింది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి దళితుడనే కదా ఖర్గేను ఏనాడు మీరు ఖర్గే పేరు ఎత్తట్లేదు, ఖర్గేను పొగడటం లేదు, నెక్స్ట్ పీఎం ఖర్గే అవ్వాలని ఏనాడు మీరు అంటలేదు. ఇంకా ఆపు రేవంత్ అంటూ కూడా కొప్పలేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యల్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేశారు. తర్వాత సన్నపు గనుల లీజుపై చేతులు ఎత్తేసిన కేంద్రం, అవకతవకలపై పీఎంకే సామాజిక కార్యకర్తల ఫిర్యాదు. 3 నెలల తర్వాత స్పందించిన కేంద్ర గనుల శాఖ. ఏదైతే సన్నపు గనులు ఏదైతే ఉన్నాయో అంటే చిప్స్ అంటారు కదా, అలాంటి గనులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కేంద్రం సరైనటువంటి ఆ లీజు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి వాటి మీద నిలకడలేక చాలా వరకు నష్టపోయిందనే చెప్పుకోవాలి. దాని మీద అందుకే కేంద్రం చేతులు ఎత్తేసింది. ఆ వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు నమస్తే తెలంగాణ. నమస్తే దీంట్లో కూడా యథేచ్ఛగా కల్తీ విత్తనాల గురించి కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణ తీసుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఆ రైతుల విషయంలో నకిలీ విత్తనం విషయంలో పోరాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే దీంట్లో నమస్తే తెలంగాణ దీన్ని హైలైట్గా తీసుకున్నారు. ఎన్ఆర్ఎల్ ట్రంప్ బాధుడు, స్వదేశానికి పంపే నగదుపై 5% ట్యాక్స్కు ప్రతిపాదన, అమెరికా పౌరసత్వం లేని వారిపై పన్ను విధింపు. దీని గురించి కూడా నమస్తే తెలంగాణ హైలైట్గా తీసుకుంది. తర్వాత ఇంకో ప్రధాన పత్రిక V6. దీంట్లో ఔటర్ వెంట సోలార్ గ్రిడ్ అంటూ హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర సోలార్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఇప్పటికే స్మార్ట్ సిటీగా హైదరాబాద్ని తీసుకురావాలి, ఎలక్ట్రికల్ విషయంలో కూడా స్మార్ట్ హబ్లుగా, వైర్లెస్గా, పోల్లెస్గా ఉండాలి అంటూ కూడా ఏదైతే చెప్పారో అదేవిధంగా హైదరాబాద్ను కూడా సోలార్ గ్రిడ్ కింద డెవలప్ చేయాలంటూ కూడా హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించడం జరిగింది. ఈ విషయాన్ని V6 పత్రిక హైలైట్ తీసుకుంది. తర్వాత డాక్టర్ లేకుండా హాస్పిటల్కి అడ్డగోలు అనుమతులు, సర్టిఫికేట్ల వెరిఫై చేయకుండా రెన్యువల్స్, అవినీతికి పాల్పడుతున్న పలువురు DHMOలు. డాక్టర్ లేకుండా కూడా కొన్ని ఆసుపత్రులకి పర్మిషన్లు ఇవ్వటం వల్ల ఏమో దాని సంబంధించిన DHMOలను ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఆ పర్మిషన్ ఇవ్వటం వల్ల ప్రైవేటు సంబంధించిన వైద్యులు దాంట్లో రోగులకు సంబంధించిన పీడించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆసుపత్రి పర్మిషన్ ఇవ్వటం, ప్రైవేటు ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేటు వైద్యశాలగా మారిపోవటం చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నిన్న సర్టిఫికేట్ని వెరిఫై చేయకుండానే ఎలా రెన్యువల్ చేస్తారంటూ కూడా అవినీతికి పాల్పడుతున్న పలువురు DHMOలు అంటూ ఈ పర్మిషన్ లేకుండా డాక్టర్ లేకుండా కూడా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ కూడా V6 దీన్ని ప్రధానంగా హైలైట్గా తీసుకుంది. తర్వాత కొట్టుకుపోయిన చెక్ డ్యాములకు చెల్లింపై విజిలెన్స్ ఎంక్వైరీ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 చెక్ డ్యాముల నిర్మాణం కట్టిన వెంటనే
పడుతుండగానే మరికొన్ని కొట్టుకుపోయినాయి. ఈ ఏదైతే ఉన్నాయో చెక్ డ్యామ్లకు సంబంధించి కూడా ఇది మన కాళేశ్వరం గురించి ఎలా మాట్లాడుకున్నామో అదేవిధంగా కొన్ని చెక్ డ్యామ్లు కూడా చాలా నాసిరకంగా కట్టడం జరిగింది, అవి కొట్టుకుపోవడం జరిగింది. దాన్ని కూడా V6 హైలైట్ చేయడం జరిగింది. తర్వాత 50 లక్షల టన్నుల వడ్లు కొన్నాం, 2023తో పోలిస్తే 3 ఎక్కువ. ఏదైతే తడిసిన ధాన్యం విషయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, అకాల వర్షాలకు సంబంధించిన నష్టపోయిన రైతుల విషయంలో ఏ మేరకు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి, దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని కూడా గతంతో పోల్చుకుంటే మనం ఇంకా 50 లక్షల టన్నులు ఎక్కువ వడ్లు కొన్నాము, ఎక్కడా రైతులకు మనం నష్టం చేయలేదు, పార్టీ ఎప్పటికీ రైతులకు అండగా ఉంటుందంటూ కూడా నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటల్ని హైలైట్గా చేసుకున్నారు. తర్వాత వచ్చే వారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ సంబంధించిన విషయంలో దాదాపుగా కేటీఆర్ని హరీష్ రావు పిలవకుండానే జరిగినటువంటి అవకతవకల విషయంలో దాదాపుగా ఆ కమిషన్ క్లోజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు, ఫైల్ మూవ్ కాకుండానే. ఎందుకు పిలవట్లేదు అనే విషయంలో పిలవాలి, ఎందుకు పిలవట్లేదు అనే విషయంలో కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని బీజేపీ మొదటి నుంచి చెప్పుకొస్తున్న మాటని నిజం చేయడానికి చూస్తున్నారంటూ కూడా ప్రధాన దినపత్రికలో తీసుకున్నారు ఈ విషయాలు. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.